ఓటమి నుంచి వైసీపీ పాఠాలు నేర్చుకుంటోందా? వాళ్లను వీళ్లను నమ్ముకునే కంటే పార్టీ నేతలను నమ్మడమే మేలని భావనకొచ్చేసిందా? రూట్ లెవెల్ నుంచి పార్టీని పటిష్టం చేసుకునేందుకు అడుగులేస్తోందా? వైసీపీ నయా స్ట్రాటజీ ఏంటి? పార్టీలో కొత్తగా తీసుకొస్తున్న మార్పులేంటి? 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారాన్ని చేజెక్కించుకున్న వైసీపీ 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైంది. వైసీపీ ఓటమికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ పార్టీ నిర్మాణం దెబ్బతినటం కూడా ఓ కారణమనే విశ్లేషణలు ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు ఆ పార్టీ పూర్తిగా ఐపాక్ వాలంటీర్ల చేతిలోకి వెళ్లిపోవడంతో కార్యకర్తలు యాక్టివ్గా లేరు. పార్టీ మండల స్థాయి నేతల నుంచి కీలక సీనియర్ నేతల వరకు ఐపాక్ టీం చెప్పినట్లు పనిచేయాల్సి వచ్చింది. ప్రజల దగ్గరికి వెళ్లి చేయాల్సిన పనులను వాలంటీర్లు చక్కబెట్టేయడంతో పార్టీ నిర్మాణం దెబ్బతిందని ఆ పార్టీ తెలుసుకుంది. అందుకే పార్టీకి మరమ్మతులు చేయడంతో పాటు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ను రీకన్స్ట్రక్ట్ చేసే పనిలో పడ్డారు అధినేత జగన్. పార్టీ విభాగాలతో పాటు అనుబంధ విభాగాలపై కూడా ఫోకస్ చేసి ఓ సైన్యాన్నే సిద్ధం చేస్తున్నారు. అన్ని కమిటీల నియామకాలు పగడ్బందీగా పూర్తి చేయాలి అనే నిర్ణయానికి వచ్చారు. ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా స్ట్రక్చర్ రీకన్స్ట్రక్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో పార్టీ పదవులు పొందిన వ్యక్తులు క్రియాశీలకంగా లేకపోవడంతో నష్టం జరిగిందని క్లారిటీకి వచ్చిన జగన్ ఈసారి కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. పార్టీలో సమూల మార్పులు తీసుకువచ్చి క్రమంగా కొత్త రక్తం ఎక్కిస్తున్నారు. అనుబంధ విభాగాలకు అధ్యక్షులతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తున్నారు. యువ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన యువ నాయకులను ఆ పదవుల్లో నియమిస్తున్నారు. ఆర్గనైజేషన్ సిస్టమ్ తెలిసిన వాళ్లు పదవుల్లో ఉంటే దేనికి ఎలా రియాక్ట్ కావాలి అనే అంశంపై గ్రౌండ్ లెవెల్లోనే స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఎవరిపైనైనా కేసులు పెట్టినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చేందుకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన యువ నేతలను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు అనుబంధ సంఘాలు బలంగా ఉంటే పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లగలుగుతామని, తద్వారా వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు ఈజీ అవుతుందని వైసీపీ భావిస్తోంది. పార్టీ అనుబంధ సంఘాల కమిటీల ఏర్పాటు పూర్తయితే 14 లక్షల నుంచి 18 లక్షల మంది జగన్ సైన్యం సిద్ధమవుతుందని అంచనా వేస్తున్నారు. పనిచేసే వారికి మాత్రమే పదవులు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు జగన్. గ్రామ, మండల, మున్సిపాలిటీలు, వార్డు కమిటీలలో సమర్థులను నియమించటం, ఎదగాలనే కోరికతో పాటు రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువతను గుర్తించి పార్టీలోకి తీసుకురావాలని భావిస్తున్నారట. పార్టీ జిల్లా అధ్యక్షులు, యువజన విభాగం అధ్యక్షులు ఒక్క పిలిపిస్తే కనీసం 5,000 మంది తరలి రావాలి. అధినేత సందేశమిస్తే లక్షల్లో తయారైన జగన్ సైన్యానికి నేరుగా వెళ్లేలా వ్యవస్థను సిద్ధం చేస్తోందట వైసీపీ. అన్ని విభాగాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ యాక్టివ్గా లేని వారిపై వేటు వేయనున్నారు. కొత్త వారిని తీసుకురావడం ద్వారా పార్టీలో ఊపు, ఉత్సాహం ఆటోమేటిక్గా వస్తాయని వైసీపీ లెక్కలు వేస్తోంది. యువతకు పెద్దపీట వేసి యాక్టివ్ చేస్తే పార్టీ రూట్స్ గట్టిగా ఉంటాయని నమ్ముతోంది వైసీపీ. అధినేత జగన్ తీసుకువస్తున్న ఈ కొత్త ఒరవడి ఎంతవరకు సక్సెస్ అవుతుంది? జగన్ స్ట్రాటజీలు ఆ పార్టీని గద్దెనెక్కిస్తాయా?